తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. గురుగారు నమస్కారం. గురుగారు, షష్టగ్రహ కూటమి అంటే క్రితపూర్వం కూడా ఏర్పడినప్పుడు కొన్ని రకాల విపరీతాలు జరిగాయి. మరి ఈసారి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడబోతోంది? సో ఏర్పడ్డప్పుడు ఎలాంటి అంటే మనకు ప్రకృతి పరంగా చూసుకుంటే ఎలాంటి విపరీతాలు వైపరీత్యాలు జరగబోయే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అండ్ అలాగే రాజకీయ పరంగా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా తెలియజేస్తానమ్మా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు ఖగోళంలో జరిగేటటువంటి ప్రతి ఒక్క పరిణామం కూడా భూమి మీద తనకంటూ కొన్ని రకాలైనటువంటి పరిస్థితులు అనేటటువంటివి ప్రబలిల్లేటటువంటి అవకాశము ఖగోళంలో జరిగే మార్పుల ద్వారా జరుగుతూ ఉంటాయి. శాస్త్రంలో జ్యోతిష్యంలో ఏం చెప్పారు అంటే కొన్ని గ్రహాల యొక్క కలయిక ద్వారా భూమి మీద అనేక రకాలైనటువంటి విపత్తులు జరిగేటటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఒక రాశిలో ఒక గ్రహం కంటే ఎక్కువ గ్రహాలు ఇమిడి ఉన్నప్పుడు లేదా గ్రహ కూటములు ఏర్పడినప్పుడు ఏమవుతుంది అంటే ఆ గ్రహాల యొక్క ఆధిపత్య పోరు అనేటటువంటిది చెలరేగి ఆ యొక్క విపత్తు అనేటటువంటిది భూమి మీద ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి అవకాశం ఉంటుంది అని జ్యోతిష శాస్త్రం నిర్ణయం చేయడం జరిగింది. ఎందుకు అని అంటే గనక ఎప్పుడైనా మీరు గమనించే సృష్టిలో జరిగే ప్రతి ఒక్క విపత్తు మనకు భూమిలో జరిగేటటువంటి ఎన్నో రకాల గ్రహాల యొక్క మార్పు కారణంగానే జరుగుతూ ఉంటాయి. అది ఏ రకంగా జరుగుతుంది అనేటటువంటిది ఆయా గ్రహ సంచారాన్ని బట్టి, ఆ గ్రహము ఏ గ్రహంతో కలిసి ఉన్నది అనేటటువంటి దానితో బట్టి, ఏ రాశిలో ఉన్నది అనేటటువంటి దాన్ని బట్టి భూమి మీద ఎలాంటి విపత్తులు జరుగుతాయి అనేటటువంటిది మనకు జ్యోతిష శాస్త్రంలో చాలా నిగూఢంగా అందించడం జరిగింది. మనకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రామాణిక ప్రకారము మనకు గ్రహ కూటమి ఏ సమయంలో ఏర్పడుతుందంటే అమావాస్య సమయంలో తేదీ 29 మార్చి సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. మనకు మార్చి 29 అనేటటువంటిది అమావాస్య ఘడియలతో కూడుకొని ఉన్నటువంటిది కనుక అమావాస్య ఘడియలలో 6 గ్రహాలు ఒకే స్థానంలో ఒకే కక్షలో ఒకే ఇంట్లో మనకు ఏర్పడడం జరుగుతుంది. దాన్ని గ్రహ కూటమి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఆ గ్రహాలు కూడా ఏ గ్రహాలు ఏర్పడుతున్నాయంటే పాపగ్రహాలు ఆధిపత్యం చెందుతున్నాయి, శుభగ్రహాలు తక్కువగా ఉన్నటువంటి కారణం చేత మనకు రాబోయేటటువంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. ఏ గ్రహాలు కూటమిగా ఏర్పడ్డాయి అని అంటే గనక మొట్టమొదటి గ్రహం రవిగ్రహము, అలాగే శుక్రగ్రహము, అలాగే రాహుగ్రహము, చంద్రగ్రహము, శనిగ్రహము, అలాగే బుధగ్రహము. ఈ 6 గ్రహాలు ఒకే ఇంట్లో నిక్షిప్తమై ఉన్నటువంటి కారణం చేత దీనికి గ్రహ కూటమి అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఎలాంటి విపత్తులు వస్తాయి? శని మార్పు చెందాడు, అలాగే రవి మార్పు చెందాడు, అలాగే రాహు, చంద్రుడు, బుధుడు ఇవన్నీ కూడా ఎలా మార్పు చెందారు అని అంటే ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల మనకేం జరుగుతుందిలే అని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ఖగోళంలో జరిగేటటువంటి ఏవైతే పరిణామాలు ఉన్నాయో ఆ పరిణామాలన్నీ కూడా భూమి మీద విపత్తులకు దారి తీస్తుంది. భూమికి విపత్తుకి దారి తీసింది అంటే దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? మనిషి మీద ప్రభావం పడుతుంది. మనిషి మీద ప్రభావం పడితే ఈ విశ్వంలో అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు ఎదురవుతూ ఉంటాయి. తద్వారా మనకు జరిగేటటువంటి గ్రహ కూటమి అనేటటువంటిది ప్రకృతి మీద, భూమి మీద, భూమితో పాటు జీవరాశుల మీద అన్నిటి మీద పడడంతో మనకు ఈ గ్రహకూటం మంచిదా కాదా అనేటటువంటి నిర్ధారణ చేసుకుంటాం. ఆ నిర్ధారణలో ఏం తెలియంది అంటే రాబోయేటటువంటి ఈ గ్రహకూటమి ద్వారా రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తాయి. ప్రకృతిలో అనేక రకాలైనటువంటి ఇబ్బంది, ప్రకృతి నాశనం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. నీటికి సంబంధించినటువంటి కొరత ఏర్పడుతుంది, జల ప్రమాదాలు, అలాగే మనకు ఆస్తి నష్టము ఇలాంటివి ఎక్కువగా. ఎందుకంటే మీనరాశిలో సంచరిస్తుంది కాబట్టి ఈ గ్రహకూటమి మీనరాశి అనేటువంటి జలరాశి కాబట్టి
నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువగా జరుగుతాయి. అంటే జల ప్రమాదాలు కానివ్వండి, లేదా మనకు ఈ సముద్ర తీరంలో ఉన్నటువంటి వారికి ఆకస్మిక సునామీ లాంటివి రావడం కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు ఈ 2025 నాటికి జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే గురుగారు ఇది మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగే అవకాశం ఉందా, లేదంటే అదర్ కంట్రీ లాగానా? ఇది తెలుగు రాష్ట్రాల్లో కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగేటటువంటి వ్యవహారము. ఎందుకంటే గ్రహ కూటమి అనేటటువంటిది ఒక రాష్ట్రానికో ఒక దేశానికో ఉండేటటువంటిది కాదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా దాని యొక్క పరిణామం అనేటటువంటిది ఏ రకంగా విస్తరిస్తుంది, ఏ రకంగా ప్రబలిల్లుతుంది అనేటటువంటిది ఆయా స్థానాన్ని బట్టి ఏర్పడుతూ ఉంటుంది. ప్రస్తుత ఖగోళ శాస్త్ర ప్రకారం, ప్రస్తుత జ్యోతిష శాస్త్ర ప్రకారము విపత్తులైతే ఈ రకంగా వస్తూ ఉన్నాయి. ఈ వస్తున్నటువంటి విపత్తులను ఏ రకంగా ఆపాలి అనేటటువంటిది దైవిక సహకారంతో ఉపయోగపడేటటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటిది ఈ ఖగోళ శాస్త్రం. అయితే ఇక్కడ మనకు పూర్వకాలంలో కొంతమంది వర్షాలు పడాలని వరుణ యాగం చేసేవాళ్ళు. మనకు రాబోయేటటువంటి ఇప్పుడు అప్పట్లో రాజుల పరిపాలన ఎలా ఉంది అంటే, మనకి ఏదైనా మన యొక్క దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏదైనా విపత్తులు వస్తున్నాయంటే దానికి ముందుగానే చర్యలు తీసుకొని యజ్ఞయాగాదులు చేసి ఆ రాబోయే విపత్తును ఆపేటటువంటి దాఖలాలు ఉండేటటువంటి. కానీ ఇప్పుడు అలాంటివి లేదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి సైన్స్ టెక్నాలజీ బాగా అభివృద్ధిలోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల రీత్యా గ్రహకూటమి అనేటటువంటిది మానవాళిని ఎన్నో రకాలుగా నష్టపెట్టేటటువంటి అవకాశం అయితే తప్పకుండా ఏర్పడుతూ ఉంటుంది. ఈ 2025లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి అని అంటే గనక, మనుషుల మధ్య తారతమ్య భేదాలన్నీ కూడా మర్చిపోతారు. వయసుకు మించినటువంటి పనులు చేస్తూ ఉంటారు. అలాగే స్త్రీ పురుషులు అనేటటువంటి తారతమ్య భేదాలు పూర్తిగా మర్చిపోయి ఈ యొక్క ప్రస్తుత సామాజికానికి అసలు ఏమాత్రం భయపడకుండా విస్తృతంగా అంటే విచ్చలవిడిగా తిరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే జల ప్రమాదాలు, వాయు ప్రమాదాలు, అలాగే ప్రేమ వివాహాలు విపరీతంగా జరగడానికి ఈ 2025 అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంటే పెద్దల్ని ఎదిరించేటటువంటి అవకాశాలు, పెద్దల్ని పట్టించుకోకుండా తాము ఇష్టం వచ్చినటువంటి విధానంగా చెలరేగేటటువంటి అవకాశాలు నేటి యువతలో ప్రారంభమయ్యేటటువంటి అవకాశం 2025లో ప్రారంభమవుతుంది. అలాగే రాబోయేటటువంటి రోజులలో సినిమా ఇండస్ట్రీ వైపు కానీ లేదా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తులు ఈ రెండు చాలా మట్టుకు నష్టపోయేటటువంటి అవకాశము. అలాగే మంత్రిత్వ శాఖ కానివ్వండి, లేదు అని అంటే గనక ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాలలో మార్పు చేర్పులు జరిగేటటువంటి అవకాశము, ప్రజల నుండి అతి వ్యతిరేకము రావడము, అంటే ఎక్కువగా వ్యతిరేకత రావడం ఈ యొక్క రాష్ట్రం వైపు. అలా రావడం చేత ఏమవుతుంది అంటే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించి ఇక లేనిపోనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా విస్తృతమైనటువంటి గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు వాదించుకోవడము, నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేసి విర్రవీగడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశాలు 2025 నాటికి జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మందబుద్ధి పెరిగిపోతుంది. అసలు ఆలోచన ఉండదు, బుద్ధి ఉండదు, ఏమీ ఉండదు. నోటికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తమ యొక్క పరువుని తామే పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైనటువంటి విపత్తులు జరిగేటటువంటి అవకాశము ఈ యొక్క 2025కి షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత జరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కనిపిస్తాయి. అంటే గురుగారి అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు ఒకే ఇంట్లో ఉండటం అనేది నిజంగా అది అశుభ సూచకం. ఎందుకు అని అంటే కనుక మనకు ఉన్నటువంటి గ్రహాలు 9 గ్రహాలు. అందులో 2 ఛాయాగ్రహాలు, రాహుకేతులు అనేటువంటి ఛాయాగ్రహాలు. అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే దాని యొక్క ఫలితాలు మాత్రమే ఇస్తాయి. మిగతావి అంటే దాంట్లో 7 గ్రహాల్లో 6 గ్రహాలు ఒకే ఇంట్లో ఉన్నాయి. ఒక కుజుడు మాత్రమే బయట ఉన్నాడు. కుజుడు అలాగే గురువు కూడా బయటనే ఉన్నాడు. దాని కారణం చేత ఏమవుతుంది అని అంటే గనక, ప్రస్తుత కాలంలో ఈ యొక్క గ్రహాల ఆధిపత్య పోరు అనేటటువంటిది విపరీతంగా పెరిగిపోయి మనుషుల మధ్య ఈర్ష్యాద్వేషం పెరిగిపోతుంది. కుటుంబంలో అనేక కలతలు రావడము, అలాగే కుటుంబాలు విచ్ఛిన్నం కావడము, అలాగే కోపాలు, ఆవేశాలు పెరిగిపోవడము, డబ్బు కోసం ఎంతకైనా దిగజారడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటనలు ఈ 2025 నాటికి జరుగుతాయి. తల్లిదండ్రులంటే గౌరవం పోతుంది,
తల్లిదండ్రుల మాటలు అస్సలు పట్టించుకోనటువంటి జనరేషన్ ప్రారంభం. అంటే గురుగారు ఇది షష్టగ్రహ కూటమి అనేది మనకు ఎన్ని రోజుల వరకు ప్రభావం చూపుతోంది అంటారు? షష్టగ్రహ కూటమి మనకు 6 నెలల పాటు ప్రభావం చూపిస్తుంది. మార్చి లో స్టార్ట్ అయితే మనకు మార్చి నుంచి లెక్క వేసుకుంటే 6 నెలల పాటు ఈ ప్రభావం అనేటువంటి ఆగస్టు వరకు ఈ ప్రభావం అనేటటువంటిది చూపించేటటువంటి అవకాశం ఉంటుంది. దీని యొక్క పరిణామం వల్ల అంటే ఇప్పుడు చెప్తే అతిశయోక్తి అనుకోవచ్చు, కానీ రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా దీని యొక్క పరిణామం అనేటటువంటిది ప్రజలు తమ కంటితో చూస్తూ ఉంటారు. ఎందుకంటే వ్యాధులు పెరిగిపోతాయి. ముఖ్యంగా చెప్తాను, ప్రజలందరూ కూడా కష్టపడేది వ్యాధులు పెరిగిపోతాయి. అంటే అనారోగ్య సమస్యలు పెరిగిపోవడంతో పాటు కొత్త కొత్త వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. రాజకీయాలలో పెను మార్పుల వల్ల ఆ భారమంతా ఎవరికి పడుతుంది? ప్రజలకు పడేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. మూడోది, సినిమా రంగంలో పెను మార్పులు సంభవించి అనేక రకాలుగా కొట్లాటలు జరగడము, రక్తపాతాలు జరగడము, దూషించుకోవడము, ఇలా అనేక రకాలైన మార్పులు జరుగుతాయి. అంటే ఇక్కడ అనేక మందికి ఎన్నో రకాలైనటువంటి విపత్తులు రావడానికి కారణమయ్యేటటువంటిది ఈ షష్టగ్రహ కూటమి. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఓకే గురుగారు, అంటే మనకి ఇది అశుభ సూచక సమయం కాబట్టి అశుభ సూచక. సో కాబట్టి దీనికి సంబంధించి ఏదైనా పరిహారం మనందరం చేసుకునేలాగా ఏదైనా ఉంటుందా గురుగారు? ఇక్కడ రాబోయేటటువంటి విపత్తుని ఆపే శక్తి మన దగ్గర లేదు, కానీ ఆ విపత్తుని మన మీద పడకుండా ఆపేటటువంటి శక్తి మన దగ్గర ఉంది. దానికి ఒకటే మార్గము దైవారాధన, ఒకటే మార్గము. కాబట్టి ప్రతి ఒక్కరూ దైవారాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వీలైతే మీరున్నటువంటి అంటే దీనికి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్న రాష్ట్ర రాజకీయంలో పెద్దవాళ్ళంటే మన రాష్ట్రానికి సీఎం కాబట్టి వీలైతే విశ్వ కళ్యాణం కోసం యాగం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అప్పట్లో రాజులు ఏదైనా విపత్తు వస్తుందంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాజులు యాగాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ యొక్క బాధ్యత ఎవరు స్వీకరించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వీకరించి విశ్వ కళ్యాణం కోసం విశ్వ కళ్యాణ యాగం చేస్తే కొంతవరకు విపత్తులు తగ్గేటటువంటి అవకాశం మాత్రం ఏర్పడుతుంది అని మాత్రం చెప్పవచ్చమ్మా. ఓకే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. అలాగే రాబోయే విపత్తుల గురించి, జరగబోయే పరిణామాలు, అలాగే చేసుకోవాల్సిన పరిహారం గురించి కూడా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు.